చేయొచ్చు. అలాగే తెలంగాణ నుంచి వచ్చిన రైతులు 2 గేదెలు ఇచ్చాం. వాళ్ళని అడగండి ఎలా ఇచ్చామా చెప్పాను. ఎక్కడ నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చినాం. కరీంనగర్ దగ్గర పెద్దపల్లి. అమ్మాను యూట్యూబ్లో చూసి వచ్చినా. నేను కూడా మంచిగానే ఇప్పించిండు. 2 రేటు కూడా మంచిగానే ఇప్పించిండు. తక్కువకే ఇచ్చిండు. ఎంత పడ్డదని మరి? ఇది 1,15,000 పడ్డది. ప్లస్ ఇంకోటి అది ఇంకొకటి 2 తీసుకున్నాం. ఇంకొకటి కూడా 2,15,000 పడ్డది. అది కూడా చూపించు. పాలు ఎలా ఉన్నాయండి? పాలు మంచిగానే ఉంది. 3 పూటలు చూసుకున్నాం పాలు. ఇది 6 లీటర్లు ఇచ్చింది. అది 6 లీటర్లు ఇచ్చింది. 3 పూటలు తెచ్చుకున్నారు కదా? 3 పూటలు చెక్ చేసి మధ్య రేట్లు పెంచాలి కదా టైంలో కదన్నా? ఏం లేదు. రేట్ మంచిగా అడిగారు. మేము అడిగిన రేటే ఇచ్చారు. మంచిగా తక్కువకే ఇచ్చారు. నమస్తే అండి, ఎస్ఆర్ డైరీ ఫార్మ్ నుంచి మాట్లాడుతున్నాను. మా దగ్గర 360 రోజులు ప్యూర్ ముర్రా జాతి గేదెలు, అలాగే గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు ఎప్పుడు 20-30 ఏంటండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 20 ఉన్నాయి. ఇన్ని 5 ఉన్నాయి. డెలివరీ అవ్వాల్సిన 15 గేదెలు ఉన్నాయండి. ఎవరికైనా కావాలితే నా నెంబర్ టైటిల్ పైన ఉంటుంది, మీరు ఎప్పుడన్నా ఫోన్ చేయొచ్చు. అలాగే మన దగ్గర రేట్ వచ్చి 1,00,000 కానీ స్టార్టింగ్ ఉన్నాయి. హైయెస్ట్ 50 దాకా ఉంటాయి. అలాగే మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర పెద్దాపురం మండలం జయతిమ్మాపురం. ఎవరికైనా ముర్రా గేదెలు కావాలంటే నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ టైటిల్ పైన ఉంటుంది. అలాగే చూసుకొని తీసుకోండి. మీరు గేదెలు ఏమైనా కొత్త వాళ్ళు వస్తున్నారా, ఏమి తెలియని వాళ్ళు వచ్చి 1,20,000 ఉన్న గేదె 150, 160 ఇక్కడ మండలానికి కొనేస్తున్నారా? మీరు చూసుకోండి. ప్రతి డైరీ ఫార్మ్ తిరగండి. తిరిగి మీరు క్వాలిటీ పరికి రేట్ ఇట్లా పర్లేదు. చిన్న గేదెలు కొనేస్తున్నారా? అలాగే ఈ మైండ్ చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారండి. ఇక్కడ వాళ్ళు మాట్లాడించి 170, 180 కూడా కొన్నారు గేదెల్ని. ప్రతి రైతుకి నేను చెప్తాను, కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోండి. చూసుకొని తీసుకోండి. మీరు 170, 180 గేదె క్వాలిటీ పర్ అయితే రేట్ ఇట్లా పర్లేదు. క్వాలిటీ పర్ కాకుండా రేట్ ఎక్కువ కొనుక్కుంటున్నారా? డైరీ ఫామ్ సక్సెస్ అవ్వాలంటే రేట్లు అవి చూసుకొని కొనుక్కోండి. అలాగే మన దగ్గర తెలంగాణ రైతు వచ్చాడండి. 2 గేదెలు ఇచ్చాం, 2 పాడి ఇచ్చాం. 2 పూటలు చూసుకుంటాడా కాదండి. 2 రోజులు నుండి 4 పూటలు పాలు చెక్ చేసుకుని అతనే తీసుకున్నాడా? ప్రతి రైతుకి మేము ఒకటే చెప్తామండి, పాలు ఇచ్చి గేదె ఉంటే మీరు 2 రోజులు ఇక్కడ ఉండి పాలు చూడండి. ఇక్కడ ఉన్న పాలు తీయమనకండి, మీరే తీయండి పాలు. అలాగే మన దగ్గర ప్రెగ్నెన్సీ కూడా ఇస్తే మీ దగ్గరికి వెళ్ళి ఈయనక 15 రోజుల దాకా మా దగ్గర గ్యారంటీ. పాలు తక్కువైనా, రొమ్ము తేడా వచ్చినా, మై వచ్చినా గేదె మారుతాం. అలాగే ప్రతి రైతు చూసుకొని తీసుకోండి. 4 డైరీ పాలు తిరగండి. తిరిగితే మీకు అవగాహన వస్తాయి.